మా దేవ, స్తుతులకు పాత్రుడైన మా రక్షక, మరి నూతన సంవత్సరంలో ఈ రీతిగా మమ్మల్ని అత్యంత సంతోషకరమైన చక్కటి ఆరోగ్య బలంతో, క్షేమంతో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు పర్వదినములలో మిమ్మల్ని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, నీ అంత ఆనందిస్తూ, మాకిచ్చిన సంతోషం అంతటిని బట్టి, సమాధానమును బట్టి దేవానికి స్తుతులు చెల్లిస్తూ, నూతన సంవత్సరంలో ఈ రీతిగా మా విశ్వాసయాత్ర కొనసాగనైంటుండగా పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మచేత ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను నడిపించి నీవు వారి కొరకు సిద్ధపరిచిన వేళంతటిని పరిపూర్ణంగా పొందుటకు పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని దయచేయమని, ఈ సమయంలో నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా, మా అందరి ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. ప్రియమైన వాళ్ళరా, ఈ దినం ఆరాధనలో మనం సంగ్రహ ప్రార్థన చదువుకున్నాం. సంగ్రహ ప్రార్థన ఒకసారి నేను, ఎందుకంటే ఆరాధన భాగాలు ప్రేయర్ఫుల్గా జరుగుతూ ఉంటాయి. చాలామంది చేతుల్లో ప్రేయర్ బుక్స్ ఉండవు. తర్వాత ఆల్మనిక్ కూడా ఉండదు. అంటే మన సంవత్సరపు క్యాలెండర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు సిద్ధపరిచినటువంటి సంవత్సరం అంతటి కొరకు అవసరమైనటువంటి టాపిక్స్, లెసన్స్తో ఉన్నటువంటి ఈ బుక్ కూడా ఉండదు. ఒకవేళ మీకు కావలిస్తే ఉంటే మంచిది, ముందుగానే మీరు సిద్ధపడి రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ బుక్స్ షాప్ ఉంది కదండి, బుక్ స్టాల్ ఉంది మనకు. ఐసామెల్ లేక వాళ్ళతో చెప్పి మాకు ఈ బుక్స్ తెప్పించండి అని అంటే వారు తెప్పిస్తారు. ఒక పుస్తకం బహుశా 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటుంది. తెచ్చుకోండి. దీంట్లో మనం ప్రతి ఆదివారం చేసే సంగ్రహ ప్రార్థన కూడా ఉంటుంది. ఆ టాపిక్కు సంబంధించినటువంటి ప్రార్థన, రిక్వెస్ట్ లాంటి సంగ్రహ ప్రార్థన ప్రతి వారం ఉంటుంది. కొన్నిసార్లు సంగ్రహ ప్రార్థన కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కావలసిన వాళ్ళు ఆ బుక్ షాప్లో మీరు ఆర్డర్ పెడితే తెప్పిస్తారు. ప్రతి ఒక్కరింట్లో ప్రేయర్ బుక్, తర్వాత ఈ ఆల్మనిక్ అంటాం, లేక క్రైస్తవ పంచాంగం అంటాం. దీనిని ప్రతి ఇంట్లో కలిగి ఉంటే బాగుంటుంది. డైలీ మీరు ఆ లెసన్స్ చదువుకోవడానికి కూడా ప్రతి వారము ఆ లెసన్స్ ప్రతిదినం ఏర్పాటు చేయబడిన లెసన్స్ చదువుకోవడానికి కూడా మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఉదయ సాయంత్రాలకు అవసరమైన లెసన్స్. ఒకసారి నేను ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి భాగాన్ని నేను చదువుతున్నాను. క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారంలో మనం ఉన్నాం. ఇవ్వబడిన అంశము అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతం అవుట, అన్వెయిలింగ్ గాడ్స్ లవ్ టు ఆల్ నేషన్స్, టు ఆల్ ద యూనివర్స్. సో దేవుని ప్రేమ అందరికీ ఆవిష్కృతమైనటువంటి సందర్భాన్ని ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి సంబంధించినటువంటి కలెక్ట్ నేను నిదానంగా జాగ్రత్తగా చదువుతాను, మనసు పెట్టి వినాలని కోరుతున్నా. ప్రేమగల ప్రభువా, నీ జ్ఞానమనే స్వచ్ఛమైన వెలుగుతో మా హృదయాలలో ప్రవేశింపచేయుచుంటివి, మరియు నీ బోధన ద్వారా మా నేత్రాలను తెలుగుము. తద్వారా మేము అన్ని విషయాలలో నీ అభిష్టానుసారంగా ఆలోచించి ప్రవర్తించగలము. ఏమంటున్నాడంటే, మా హృదయాలలో నీ వెలుగును ప్రకాశింపచేయండి, నీ స్వజ్ఞానముతో మా హృదయాలను నింపండి, నీ బోధ ద్వారా మా మనోనేత్రాలను తెరవండి. ఆ తెరవబడినటువంటి మేము అన్ని విషయాలను గ్రహించి నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా లేక నీ అభిష్టానుసారంగా ప్రవర్తించటానికి మాకు సహాయం చేయన్న రిక్వెస్ట్. ఆ తర్వాత, అబ్రహాము పట్ల నీ స్థిరమైన ప్రేమను నీవు చూపించినట్లుగా మమ్మును రక్షించుటకు నీ ఏకైక కుమారుని ఈ లోకములోనికి పంపినందుకు నీకు వందనములు. అబ్రహాము ద్వారా నీవు స్థిరమైన ప్రేమను చూపించినావు. అదే రీతిగా మమ్మల్ని అందరినీ, లోకమంతటిని రక్షించటానికి నీ ఏకైక కుమారుని ఈ లోకానికి పంపినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరియు మేము త్రోవ తప్పినప్పుడు నీ దగ్గరికి తిరిగి రావాలననే
నిరంతరమైన ప్రేమను బయలుపరిచినందుకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఒకవేళ మనం త్రోవ తప్పితే తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఆ తప్పిపోయిన కుమారుని ఏ రీతిగా హక్కున చేర్చుకుంటాడో ఆ రీతిగా దినమెల్లా మన కొరకు నీవు చేయి చాచి ఉన్న విధానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి నమ్మదగిన ప్రభువా, నీ ప్రేమకై వందనాలు. ఈ సృష్టి అంతటికి నీవు చూపిన వాత్సల్యతకు మేము సాక్షులుగా ఉండులాగన ఈ సృష్టి అంతటి పట్ల, మా అందరి పట్ల నువ్వు చూపిన అమూల్యమైన ప్రేమకు వాత్సల్యతకు మేము సాక్షులుగా ఉండులాగన నీ ప్రేమకు సజీవ సాధనములుగా మమ్మల్ని చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏక దేవుడిగా జీవించి పరిపాలిస్తున్నది మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనిస్తున్నాము అన్న ప్రార్థన చాలా అర్థవంతమైన ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. సో ప్రేమినులరా, ఏదైనా మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా క్లుప్తంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుకున్న వాక్య భాగాలలో కూడా మనము అబ్రహాము పిలుపుని గురించి చదువుకున్నాం కదా. ఆదికాండము 12వ అధ్యాయము లేక ఆదికాండం 17వ అధ్యాయము. మీకు ఒకవేళ జ్ఞాపకం ఉంటే క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు దినాలలో కూడా నా వరకు నేను ఈ అంశాలను ప్రధానమైన అంశాలుగా తీసుకుని నేను ప్రసంగించడం జరిగింది. మళ్ళీ యాదృచ్ఛికంగా అలాంటి కాన్సెప్ట్తోనే మళ్ళీ ప్రసంగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అబ్రహాము పిలుపు సందర్భంలో దేవుడు ఒక ప్రామిస్ ఆయనకు చేసినాడు. ఏం చేసినాడంటే, నేను చూపించే దేశానికి నీవు బయలుదేరిరా, వస్తే అక్కడ నిన్ను నీ ముందు తరముల వారందరినీ కూడా గొప్ప చేస్తానని ఆయన దేవుడైన యెహోవా ఆయనకు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము. నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నేను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు. ఈ మాట మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. దేవుడు అబ్రాహామును పిలిచినాడు, ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన వంశము, ఆయన పిల్లలు, 12 గోత్రాలు, ఇవన్నీ చరిత్ర మనందరికీ తెలుసు. కానీ ఈ భాగాలలో దేవుడు మనతో మాట్లాడేటువంటి సందర్భాలలో కొన్ని సున్నితమైన సూక్ష్మమైన అంశం ఉంటుంది. దాన్ని సాధారణంగా మనం పట్టించుకోం. నీ తల్లిని తండ్రిని సన్మానించు అని ఎవరైనా తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తే వాడిని తిడతాం. అరే దేవుని ఆజ్ఞ నువ్వు పాటించడం, మీ అమ్మ మీ నాన్న బాగా చూసుకోరా అని చెప్తాం కదా. కానీ ఆడ ఒక క్లాజ్ ఉంటుంది. ప్రతి ఆజ్ఞకు ఒక క్లాజు, ఒక కండిషన్ ఉంటుంది. కండిషనల్ కమాండ్మెంట్స్ కొన్ని మనం చూస్తాం. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాడు. నీకు అక్కడ దేవుడు ఒక క్రెడిట్ ఇస్తున్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడిగా మంచి ఆరోగ్యంతో, క్షేమముతో, సర్వసమృద్ధితో నీవు దీవింపబడాలంటే, వర్ధిల్లాలంటే నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించు అని చెప్పలేం. నువ్వు అమ్మా నాయన సరిగా చూసుకోవడం లేదని మనమేదో నీతిమంతులుగా వాళ్ళను వేలెత్తి చూపడానికి ప్రయత్నం చేస్తాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ కండిషన్ను గుర్తించి దాన్ని జాగ్రత్తగా వివరించి మనం చెప్పగలిగితే అది మన హృదయాల్లో బాగా ఉంటుంది. అరే నేను ఎంత కష్టపడినా అమ్మ నాయన నేను జాగ్రత్తగా చూడకపోతే ఈ ఆశీర్వాదం నిలవదు కదా, కాబట్టి నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. సో ఇలాగా ఇక్కడ కూడా దేవుడు అబ్రహామును పిలుస్తూ ఆయన కోసం ఇవన్నీ కూడా చెబుతూ, నేను దీవించే వాళ్ళని దీవిస్తా, శపించే వాళ్ళని శపిస్తా, ఇదంతా కూడా నీకు అప్పగిస్తా అని 17వ అధ్యాయంలో కూడా ఈ విషయం చెప్తూ, నీ వలన భూమి మీద సకల వంశములు దీవింపబడతాయన్న మాటను చాలాసార్లు మనము పట్టించుకోం. నీ వలన భూమి యొక్క సమస్త వంశములు నీ యందు సమస్త వంశములు అంటున్నాడు. ఒక ఏదో ఆ తర్వాత వచ్చిన ఇజ్రాయేలు దేశపు ప్రజలను గురించి మాత్రము కాదు, సమస్త వంశములు నీ వలన భూమి మీద ఉన్న ప్రతి మానవాళి ఆశీర్వదింపబడతానే సర్వోన్నతుడైన దేవుడు అబ్రహాముకు ప్రామిస్ చేసి అక్కడి నుంచి తన యొక్క ప్రయాణాన్ని లేక మానవాళితో దేవుడు ప్రయాణించినటువంటి ఈ ట్రావెల్ అంతా కూడా మనం కొత్త నిబంధన. ఈరోజు ఎవరు మనతో ఉన్నాడు? దేవుడు ఏ రూపంలో మనతో ఉన్నాడు? ఏ రూపంతో దేవుడు మనతో ఉన్నాడు? పరిశుద్ధాత్మ
రూపంలో ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. సో దేవుని యొక్క ప్రయాణం ఈ రకంగా కొనసాగింది. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి విషయం. ప్రభునందు ప్రేమను చదువుకున్నటువంటి కలెక్ట్ని మనం జాగ్రత్తగా మళ్ళీ మనం చదువుకుంటే నాకు ఒక చిన్నప్పుడు చాలాసార్లు మనందరం చదువుకున్నాం, విన్నటువంటి కథలే గుర్తొస్తాయి. రోమా ప్రభుత్వ కాలంలో బానిసత్వపు పరిస్థితి బాగా ఉంది. స్లేవరీ, బానిసలను కొనుక్కొని వారిని విలాసమైనటువంటి వారిగా, వారి పనివారిగా, వారి వర్కర్స్గా రకరకాలుగా వినియోగించుకునేటువంటి వారు. ఆఖరకు వారి వేడుకకు కూడా సింహాలకు బోన్లలో వేసి కదా అవి వాళ్ళని మేము వెంటబడి కాల్చి చంపుతా అంటే ఆనందించేటువంటి క్రూరత్వము ప్రజల్లో రోజుల్లో ఉండేది. సో అలాగే ఒక బానిస పారిపోయినాడు, తట్టుకోలేక పారిపోయినాడు. మొత్తం మీద అడవిలో నిస్సహాయంగా పారిపోతున్న సందర్భంలో ఒక సింహము ఎదురుగా కూర్చొని ఉండడం చూస్తున్నాడు. అలాగనే భయం వేసింది వానికి. గబగబా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. సింహంలో ఎటువంటి రియాక్షన్ లేదు. కథలో ఏమైనా తేడాలు ఉండొచ్చు కానీ అది కదా జనరేషన్ మారే కొద్దీ కొంత మారుతూ ఉంటుంది. బట్ కాన్సెప్ట్ అయితే సేమ్, అందరికీ తెలిసిందే. ఆ సింహం కదలలేదు. చాలాసేపు ఎదురు చూసినాడు, కదలలేదు. కాసేపటికి అర్థమైంది ఏంటంటే ఆ సింహం కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంటే ఏదో మూలుగు వినపడేది. ఆ బానిస ఆకలితో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. వాడు ఆల్రెడీ పారిపోయి మళ్ళీ యజమానులు ఎవరు వచ్చి పట్టుకుపోతారో అని. సో ఆ స్థితిలో కూడా ఆ క్రూరమైన సింహంలో ఒక మూలుగు విన్న తర్వాత నెమ్మదిగా వానిలో భయం, సింహం పట్ల భయం పోయింది. దిగొచ్చినాడు. దగ్గరికి పోతే కూడా కదలలే, దాని మీద చేయి పెడితే కూడా కదలలేదు. అర్థమైపోయింది సంథింగ్ రాంగ్ అనుకున్నాడు. మొత్తం మీద దాని కాళ్ళలో అటు ఇటు బాగా దిగబడినటువంటి ముళ్ళు కనిపించినాయి. అయ్యో అనుకున్నాడు. జాగ్రత్తగా ఆ సింహం యొక్క ఆ ముళ్ళును తీసేసినాక కాసేపటికి అది వాడి దగ్గర కాసేపు తన పద్ధతిలో థ్యాంక్స్ చెప్పుకున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీడు మళ్ళీ పారిపోతా అన్నాడు. వాని దురదృష్టం కొద్దీ మళ్ళీ పట్టబడినాడు. ఆ యజమానుల చేత మళ్ళీ వాడు పట్టబడినాడు. పట్టబడిన తర్వాత మళ్ళీ బానిసలుగా తీసుకొని పోయినారు. వీడు తిరగబడిన బానిస కాబట్టి ఇంకా వీడిని ఇంట్లో పని చేసుకోవడానికి వీళ్ళేది సింహాలకో దానిలకో వేయాలన్న ప్రయత్నం మొత్తం మీద జరిగింది. ఒక టైం వచ్చినప్పుడు సింహం బోన్లో రింగ్ అంటారు కదా, వాటితో ఆడుకునేటువంటి ఆ రింగ్లో వాడిని పడవేసినప్పుడు ఆకలితో ఉంటాయంట సింహాలు సాధారణంగా. ఏమో వాని అదృష్టం ఒక సింహమే ఉన్నదేమో మరి తెలీదు. మొత్తం మీద వద్దొచ్చు వాని మీద పడి తినేస్తుందేమో అనుకున్నారు. కానీ వాని దగ్గరకు వచ్చేది మన కుక్క పిల్లలాగా. నా కారణం ఏంటంటే తనకు ఎడల అతను చూపినటువంటి కృతజ్ఞతను అంత క్రూరమైన సింహమైన కూడా మరిచిపోలేదు. అతన్ని గుర్తుంచుకుంది. తన జీవితకాలంలో అది గుర్తుంచుకుంది. ఆ తర్వాత ఎంతోమందిని అది చంపి తినింటది ఈ ఆటలో. కానీ తనకు మేలు చేసినటువంటి అతనిని మాత్రం అది హృదయంలో తన మనసులో అలాగా నిలుపుకుంది. ఆ సందర్భంలో అతన్ని గుర్తుపట్టింది, అతనికి హాని చేయలేదు. ప్రియమైనవారా, చాలా సందర్భాలలో ఇలాంటి కృతజ్ఞతా భావాన్ని దేవుని పట్ల మనమే మర్చిపోతూ ఉంటాం. ఏమంటున్నానండి, మన ఎడల దేవుడు చూపినటువంటి కృపలను, అమూల్యమైన ప్రేమను, మన పట్ల దేవుడు చూపించినటువంటి వాత్సల్యతను అబ్రహాము మొదలుకొని నేటి వరకు కూడా తన ప్రణాళికలో దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని రూపించుకొని ఏర్పాటు చేసుకొని పిలిచి తన కృపనిచ్చినటువంటి భాగ్యం ఇచ్చినటువంటి రక్షించినటువంటి ఆ దేవుని ఎడల భయము భక్తితో కృతజ్ఞతతో జీవించేటువంటి విషయాలలో ఆ సింహము కంటే మనము చాలా ఘోరమైన హీనమైన స్థితిలో ఉంటామేమో యోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సులువుగా చిక్కులో పెట్టే పాపాల గురించి అనుకుంటూ ఉంటాం. చాలా సులువుగా మన హృదయాలను, మన మనస్సులను మన దేవుని నుండి దూరం చేసేటువంటి పరిస్థితులు, సాటి మనిషి హర్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు, స్వార్థముతో నాకెందుకు లేనటువంటి నిర్లక్ష్యము, ఇవన్నీ కూడా ప్రేమైన వాళ్ళరా దేవుని పట్ల మన కృతజ్ఞతకు అడ్డుగా ఉంటున్నవి. అందుకే మీ పాపములు
ఎర్రగా ఉన్నాయి, నీకు మాకు అడ్డుగా ఉన్నాయంటాడు ప్రవక్తల ద్వారా దేవుడు. అయినా కూడా నేను మీ పాపములను కడిగి వేస్తాను, నా దగ్గరికి వచ్చి సమాధానపడండి, నా దగ్గరికి రండి, వ్యర్థమైన వాటి కొరకు మీరు ఎందుకు ఖర్చు పెడతారు, మీకు క్షేమం ఇచ్చేటువంటి నా యొద్దకు రండి అన్నటువంటి దేవుని పిలుపును చాలా సందర్భాల్లో మనం విస్మరిస్తాం. పాపం అనే ముళ్ళు చేత కూర్చబడిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆ రోజు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానమును మన పట్ల ఆయన నెరవేర్చి, మేము అబ్రహాము సంతానమని యూదులు లేక ఇశ్రాయేలీలు యేసు స్వామితో వాదించినారు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాముకు నేను తండ్రిని అన్నాడు, దావీదుకు నేను తండ్రిని అన్నాడు. దావీదు అబ్రహాములు నన్ను స్తుతించినారు, అబ్రహాం పుట్టకముందే నేనున్నాను అన్నటువంటి విషయాలను యేసు స్వామి పరోక్షంగా వారికి బయలుపరిచినా కూడా వారి హృదయ కాఠిన్యము యేసు స్వామిని మెస్సయ్యగా, రక్షకుడుగా, అభిషిక్తుడిగా అంగీకరించలేదు. వారి హృదయ కాఠిన్యము అంత క్రూరమైనటువంటి సింహమే చేసిన మేలును మరిచిపోలేదు. కానీ మానవుని హృదయము చాలా భయంకరమైనది, ఘోరమైనది. ఈ కొత్త సంవత్సరంలో ఆయన కృప కొరకై, ఆయన ఇచ్చే క్షేమము కొరకై, ఆయన ఇచ్చే ఆరోగ్యము కొరకై, ఆయన మనకు సిద్ధపరిచిన రక్షణను స్వతంత్రించుకునేటువంటి విషయము కొరకై ప్రయాణిస్తున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా మరింత జాగ్రత్తగా, శ్రద్ధగా, భయము, భక్తితో ముందుకు వెళ్ళాలని మీకు ప్రయత్నం చేస్తున్నాను. మనం చాలాసార్లు నేను గుర్తు చేస్తున్నాను, మళ్ళీ చెప్తాను. పొట్టి జక్కయ్యకు లేక ధనవంతుడైన జక్కయ్యకు 2 ప్రామిస్లు దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మనమంతా ఏమంటే వాడు పొట్టి జక్కయ్య అని, పొట్టాడు కాబట్టి చెట్లలో దాచిపెట్టుకున్నాడు సిగ్గుతో అని అదొక కథలాగా, సండే స్కూల్ స్టోరీలాగా చెప్పుకుంటాం. కానీ అక్కడ విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి ఆ 2 వాగ్దానాల విషయంలో మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఏమిచ్చినాడు యేసు స్వామి పొట్టి జక్కయ్యకు ఇచ్చిన వాగ్దానం? ఆ కథ అంతా నేను చెప్పాను. యేసు ఎవరో చూడాలనుకున్నాడు, కానీ యేసు అని పేరు ఎరిగి పేరు పెట్టి పిలిచినాడు. కిందికి వస్తున్న వానికి భయం వేసింది. అప్పుడు ఏమన్నాడు వానితో? నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు, వంటి సూదిరంధ్రములైనా దొరుకుతుందేమో కానీ ధనవంతునికి స్థానం లేదన్న వాక్యము విన్న తర్వాత వాడికి భయం వేసింది. ఎందుకంటే వాడు కడిపేవాని లోకం అయిపోయింది, డబ్బు కోసము గడ్డి తినేవాడు, అందరితో అసహ్యింపబడుతున్నాడు. నీతి, న్యాయము, దయ, కనికరం వానికి లేదు, డబ్బే ముఖ్యము. ధనవంతుడు చేరడు పరలోకంలో అన్న కఠినమైన వాక్యం విన్న తర్వాత దేవుని ఆశ్రయించడానికి వచ్చినాడు. కానీ దేవుడు తన పేరు పెట్టి పిలిచినప్పుడు తబ్బిబైపోయినాడు. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి మనలాంటి వారు మాత్రం ఏమనుకున్నారు? పనికిమాలినోడు వానింట పోతాడన్నాడు. ఏ స్వామిని కూడా పనికిమాలినోడు అని అనుకుంటారు ఖచ్చితంగా. ఇన్ని రోజులు ఆయనకు అన్ని సేవలు చేసి ఆయన చుట్టూ తిరిగి ఆయన చెప్పే బోధలు వినుకుంటా ఒక్కరోజు మన ఇంటికి రాలేదు, ఆయన పిలిస్తే కూడా రాలేదు. ఇప్పుడేమో ఒక వర్స్ట్ ఫెలో వీని ఇంటికి పోతున్నాడు ఏంటి అని తప్పకుండా యేసు స్వామిని కూడా వాళ్ళు బాగా తిట్టుకొని ఉంటారు. ఈ సనుగులన్నీ విన్న తర్వాత ప్రేమలో దేవుడు మన ఇంటికి రావడం, మన ఇంట్లో ఉండడం పెద్ద కష్టమేమైన విషయం కాదు. మన ఇంటి నిండా దేవుని పట్టాలు, వాక్యాలే ఉంటాయి. ఎన్నో వందల కొద్ది బైబిల్ ఉంటాయి, 1000 ఖరీదు చేసేటువంటి బైబిల్స్ మన దగ్గర ఉంటాయి. అదే పెద్ద విషయం కాదు. ప్రభు మన ఇంటికి వస్తానన్నటువంటి వాగ్దానము ప్రతి క్రైస్తవుడు చెప్పుకున్న వాళ్ళందరి జీవితాల్లో ఇంట్లో ప్రభు ఉన్నాడు. కానీ అంతటితో పరలోక రాజ్యాన్ని మనము అతను కానీ పొందటానికి అవకాశం లేదు. అజేక కథలో మనం చూడవచ్చు, ఎప్పుడైతే అందరు సనుక్కోవడం మొదలుపెట్టినారో వెంటనే అతనిలో ఆత్మ పరిశీలన ప్రారంభమైంది. పాపినైనా నన్ను ఈయన ఇంతగా ప్రేమించినాడే. బహుశా సింహం కూడా మనసులో అట్లే అనుకుంటుంది. అది బానిసను చూడగానే నిస్సహాయకరమైన స్థితిలో, అడవిలో ఆ మేకును పెరుక్కోలేని స్థితిలో అది మూలుగుతూ ఏడుస్తూ ఉంది. ఆ రోజు అతను వచ్చి కాపాడకపోతే ఆ కాలు అట్లే సెప్టిక్ అయ్యేదేమో కదా, మనకు తెలియని విషయం ఏం కాదు. ప్రేమలో అలాంటి స్థితిలో తనను రక్షించినటువంటి ఆ బానిసను అది జ్ఞాపకం ఉంచుకుంది. కొన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ఒక క్రూర మృగం అది. మనకున్నటువంటి కాన్షియస్ విచక్షణ దానికి లేదు. జక్కయ్యని గురించి కూడా అందరూ అదే సనుక్కున్నారు. పాపి అయిన వాని ఇంటికి పోతాడంటేనే
అది మనకున్న విచక్షణ. కానీ జక్కయ్య ప్రభు తన పట్ల చూపినటువంటి ప్రేమకు ఆయన మెల్ట్ అయిపోయినాడు. ఇంతమందిని కాదని ఆయన నా ఇంటికి వచ్చినాడు, పాపం వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు నన్ను, కానీ నా మీద ఇంత ప్రేమ చూపించినాడే ఈయన. సో సంథింగ్ నేనేదో నేర్చుకోవాలి ఈయన దగ్గర. ధనవంతుడు చేరడని చెప్తేనే కదా నేను వచ్చినాను ఇక్కడికి అని వెంటనే వాడు వాళ్ళ సనుగులను అర్థం చేసుకున్నాడు. మనందరికీ తెలుసు, 4 గంటలుగా రిటర్న్ ఇస్తాను ఎవరెవరి దగ్గర తీసుకున్నాను అన్నాడు. అంతేకాకుండా నా ఆస్తిలో సగము తనకు సంబంధం లేని పేదవారి కొరకు ఇస్తానని కూడా ఆయన హృదయపూర్తిగా అంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు బయటికి వచ్చి హృదయపూర్తిగా జక్కయ్య మాట్లాడినాడో వెంటనే అసలైనటువంటి వాగ్దానము దేవుడు ఆ జక్కయ్యకి ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం అబ్రహాముకు చేసిన వాగ్దానము కొనసాగుతుంది ప్రేమైన వాళ్ళరా. ఈరోజు 6000 సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాము ఇంకా ప్రభు వచ్చే వరకు కూడా ఈ వాగ్దానమును స్వతంత్రించుకోవాల్సిన వారముగా నీవు నేను ఉన్నాం. ఈ ప్రామిస్ మన ఎడల లేకపోతే ఈ రక్షణ మనము స్వతంత్రించుకోలేము. ఆ బానిసకు దొరికినటువంటి ఆ ప్రివిలేజ్ మనం పోగొట్టుకుంటాం. ఆ బానిసకు ప్రివిలేజ్ ఏంటంటే కృతజ్ఞత కలిగి ఆ సింహము అతనిని చేర్చుకోగలిగింది. ఆ కృతజ్ఞత భావము మన జీవితాల్లో మనం కలిగి ఉండకపోతే ఇక్కడ కాంట్రాస్ట్ మీరు లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క కృపను మనం పొందాలంటే క్రీస్తు యేసు కలిగిన మనసుతో మనం ప్రవర్తించాలా. అప్పుడే ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. కాబట్టి కొత్త సంవత్సరం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఈ ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఈ ప్రామిస్ ఆ రీతిగా కొనసాగుతూ మన తరం యేసు స్వామి కాలం నాడు అనేక సందర్భాల్లో పత్రికల్లో కూడా ఈ మాట జ్ఞాపకం చేయబడింది. కాబట్టి మనం కూడా ఇలాంటి కృపకు పాత్రలో మవటానికి నూతన సంవత్సరంలో ముందుకు ప్రయాసపడదాం. 136వ దావీదు కీర్తన మనం అందరం కూడా చదువుకున్నాం. ఎంత అద్భుతమైనటువంటి కీర్తనలు విశ్వాసులు రాస్తున్నారు. బహుశా ఈ కీర్తన రాసే సమయానికి 1000 సంవత్సరాలు క్రిందట జరిగిన సంగతులన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఉన్నాడు. బహుశా యాత్ర కీర్తన దావీదుతో ఆయనకున్నటువంటి బృందం పాడుతున్నటువంటి కీర్తన ఉండొచ్చు. ఈ కీర్తనలో 3వ వచనం ఏమంటున్నాడంటే, దేవదేవునికి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండాలా, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేసేవాడు అని చెబుతూ ఇక వారి ఆ ప్రయాణంలో దేవుడి యొక్క ప్రమేయాన్నిటిని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. 10వ వచనం చూస్తే ఏమంటున్నాడు, ఐగుప్తు దేశం మందలి తొలిచూలును ఆయన హతము చేసెను. 10 తెగుళ్ళ గురించి వారి విడుదల గురించి మాట్లాడుతున్నారు. 1000 సంవత్సరాల తర్వాత వారు దేవుని స్తుతిస్తున్నారు. మనం ఈ క్షణమేని బయటికి పోతేనే మర్చిపోతూ ఉంటాం దేవుని మాటలు, హెచ్చరికలు. వీటిని వారు తరతరాలుగా దేవుని స్తుతిస్తూ వస్తున్నారు, మహిమపరుస్తూ వస్తున్నారు. 1000 సంవత్సరాల క్రితము తన ప్రజలేడల వారు చూపినటువంటి ఆ సంఘటనలను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు చేసుకోవడం లేదు బాబు? మేము పాటలు పాడుతున్నాం కదా, ఆ పాటల్లో ఆస్తుతులే కదా, ఎంత అద్భుతంగా పాడుతున్నాం ఏమా కదా, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. కానీ ఆ పాడినంతసేపే ఉంటుంది ఈ మనస్సు, బయటికి పోయిన తర్వాత విన్నంతసేపే ఈ మనస్సు మనకు ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నామని అనుకుంటుంటాం, ఆ తర్వాత సాధారణంగా ప్రేమైన వాళ్ళరా వాటిని మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. సులువుగా చిక్కులు పెట్టేటువంటి విశ్వాసం నుంచి భ్రష్టత్వానికి మరల్చేటువంటి లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచన విధానాలు, ఆశలు, బలహీనతలు, స్వార్థం, ఇవన్నీ కూడా దేవుని నుంచి మనల్ని దూరం చేస్తాయి. కానీ దేవుడు చేసిన మేలులను మనం తరతరాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ముందు తరాల మన పిల్లలు కూడా వాటిని నేర్చుకోవడానికి, ఎరిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. 1000 సంవత్సరాల తర్వాత వారు ఎర్ర సముద్రంలో మా పితరులను నడిపించినావు, ఐగుప్తులో ఆ తెగుళ్ళ మధ్య నీ ప్రజలను కాపాడిన, ఇవన్నీ కూడా చక్కగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే కీర్తనలో చాలాసార్లు మనం గమనించవచ్చు, దేవ నీవు చేసిన మేలులను గురించి నా ముందు తరాల వారికి నేను వివరించక మానను అని సూచిస్తారు. నువ్వు మాడలు చేసిన ఈ కృపలను గురించి మేము మా ముందు తరముల వారికి మేము వివరించక మానను అంటాడు కీర్తనకాడు. మన నోట ఆయన స్తుతి, ఆయన కార్యాలను గురించి, ఆయనకు మనం కలుగజేసిన రక్షణను గురించి
మనం ఎంత పాపులమో, మెకుతూ గుచ్చబడినటువంటి నలిగిపోయిన స్థితిలో పాపంలో చిక్కుబడి ఉన్నాం, ఊబిలో పడి ఉన్నాం. ఎన్నో కథలు చిన్నప్పుడు విన్నాం. ఆ గుప్పిట్లో ఉన్న ఆ శనక్కాయలను వదలకపోతే ఆ కోతి చచ్చిపోతుంది, వదిలితే బ్రతికిపోతుంది. వదలకుండా అట్లా పెట్టుకుంటే ఆ డబ్బాలో ఇరుక్కుపోతుంది, వేటగాడు వచ్చి తీసుకొని పోతాడు. ట్రాప్. మనమంతా ఇలాంటి ట్రాప్లో ఉన్నాము. లోకాశల చేత పట్టబడి, బలహీనతల చేత పట్టబడి, అతిశయాల చేత పట్టబడి, స్వార్థాల చేత పట్టబడి, వాటిని విడవలేకపోతే ప్రేమనల్లరా మనకు రక్షణ లేదు. ఆ కోతి విడవలేదు, వేటగాడు వచ్చి తీసుకొని పోయినాడు. వద్దన్న చోట గింజల కోసం పావురాలు పోయి తిన్నాయి, వలలో చిక్కుకున్నాయి. చిన్నప్పటి కథలు ఇవన్నీ. సిస్టర్ అమ్మలు సండే స్కూళ్ళలో ఆ రోజుల్లో నేర్పినటువంటి పాటలు, కథలు. ఈరోజు మనం కుంభయ్య అని ఎంతో ఘనంగా పాడుకున్నాం. మా చిన్నప్పుడు పాడుకున్న పాటలు ఇవన్నీ కూడా. వీటిని దినమెల్లా మనము స్మరణకు తెచ్చుకుంటుంటే, వల్లె వేసుకుంటూ పోతే ప్రేమనల్లరా దేవుని కృప మన ఎడల నిరంతరం ఉంటుంది. అందుకే యేసుస్వామి కూడా చదువుకున్నటువంటి 15వ అధ్యాయంలో ఆయన చక్కటి మాటల చేత మనల్ని ధైర్యపరుస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని కదా, యోహాను సువార్త 15 ఏమంటున్నాడు ప్రభు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఫలించని ప్రతి తీగ తీసి పారవేయబడుతుంది. అయితే ఫలించే ప్రతి తీగ ఎక్కువగా ఫలించాలని దాన్ని సాఫ్ట్ చేస్తూ, దాన్ని ఇంకా పనికిరాటిని తీసేసి దానికి ఇంకా ఎరువు వేసి కాపాడినట్టుగా మీరు మాలో ఉంటే, దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని దేవుని యొక్క కార్యాలను గురించి, అందుకే 92వ కీర్తన, ప్రతి ఉదయ సాయంత్రములు నిన్ను స్తుతించటము మంచిది, నీవు మా ఎడల మా కుటుంబం ఎడల చేసే ఆశ్చర్యకార్యాలు గొప్పవి. భక్తిహీనులు పశుప్రాయులు వారిని గ్రహించరంటాడు ఆయన. 92వ కీర్తన అనుకుంటారు. భక్తిహీనులు పశుప్రాయులు నీవు చేసిన కార్యాలను గురించి మరిచిపోతారు, గ్రహించరు. కానీ ప్రతి క్షణము నీవు నీ ప్రజలను కాపాడే విధానాన్ని గురించి, మా పితరులను నీవు కాపాడిన విషయాలను గురించి, మా తల్లిదండ్రులు మా పెంపకాలలో నీవు వారిని నడిపించి కాపాడిన విషయాల గురించి, ఎక్కడో పెంట కుప్పల మీద పల్లెటూళ్ళలో పెరిగినటువంటి మా జీవితాలను ఈరోజు తెచ్చి ఈ స్థితిలో ఉంచినావంటే ప్రభువా, ఎంత గొప్ప దీవెన మాకు ఇచ్చినావు. ఇవన్నీ కూడా మనం స్మరించుకుంటూ ఆయన భయము, భక్తి, కృతజ్ఞత కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో వాటిని విస్మరిస్తూ ఉంటాము. కీర్తనకాడు అంటున్నాడు, నేను వాటిని పదే తరతరముల వారు వాటిని గ్రహించి స్తుతించి వారి విశ్వాసంలో బలపడి ఈరోజు మనకి కృపనిస్తే, ఈ కృపను కాపాడుకోవడానికి మనం భయపడతా ఉంటున్నాం. బైబిల్ తీసుకొని గుడికి రావడానికే భయపడతా ఉంటాం. ఏం పర్సిక్యూషన్స్ వస్తాయో అని భయపడి వణికిపోయి బాధపడుతుంటున్నాం. పర్వాలేదు ప్రేమలో, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడని శ్రమలో నలగొట్టబడుతూ, బట్టలు లేకుండా వీధిలో ఈడవబడుతూ, ఆకలితో చెరసాల్లో మగ్గిపోతూ ఈ సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అది కష్టమో, నష్టమో, బాధో, శ్రమో, నిందో, అవమానమో, మరేదైనా కావచ్చు. అలాగని చెప్పేసి రక్తము కారణంతగా ఇంతవరకు మనము బాధింపబడడం లేదు, శిక్షింపబడడం లేదు. కానీ రెగ్యులర్ విశ్వాస యాత్రలో మనకున్నటువంటి ఒక విధమైనటువంటి సోఫిస్టికేటెడ్ స్థితిలో అందరం ఉన్నాం దాదాపు. ఈ స్థితిలో కూడా మనం మహిమకరంగా ప్రవర్తించకపోతే కృతజ్ఞత లేని విశ్వాసులముగా మిగిలిపోతాం. ప్రభు మన ఇంట్లో ఉంటాడు, కానీ ఆ రక్షణ ఆ వాగ్దానాన్ని మనం పొందుకోలేమేమో. జక్కయ్య అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాము కుమారుడే. అంతకుముందు ఇంటికి వస్తానన్న ప్రభు అతనిలో పరివర్తనను చూసిన తర్వాత ఇతడును అబ్రహాము కుమారుడే. ఆ రోజు అబ్రహాముతో విశ్వాసులకు తనైన ఆయనతో ఎడల చేసిన వాగ్దానమును కంటిన్యూ చేస్తాను. యేసుస్వామిని అబ్రహాము కుమారుడుగా తాను చెప్పుకున్నప్పుడు కఠిన హృదయులైనటువంటి ఈ ఆర్థడాక్స్, ఈ మూర్ఖత్వంకున్నటువంటి ఆ తరము ఆయనను అంగీకరించలేదు. ఒకవేళ అలాంటి తరాల్లో ప్రవర్తనతో నేను మేము పరిశీలన చేసుకుందాం. ఎంత ప్రేమ మన ఎడల చూపుతున్నాడంటే యేసుస్వామి ఒకసారి 15వ అధ్యాయం యోహాను చూడండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీ సంతోషము నా యందు, నా సంతోషం మీ యందు, ఇవన్నీ చెప్తూ 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము
మీరు ఒకరినొకడు ప్రేమించవాలని అనుటయే దేవుని ఆజ్ఞ. ఎలాగ జీవించాలంటే మనము వాడు నా సొంత వాడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్రీస్తు శరీరంలోని భాగం అతను. రక్త సంబంధికుడు కావచ్చు, రక్త సంబంధికుడు కాకపోవచ్చు. ఈ లోకంలో ఉన్న తర్వాత మనము ఒకరిని ఎడల ఒకరము ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు ప్రేమించవలనటే అనుటయే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ యొక్క డెప్త్ అంటే ఏమర్థమవుతుంది? ప్రేమించమన్నాడనా? ఏంటాడ క్లాజు? ఇందాకే చెప్పిన ప్రతి దానికి ఒక క్లాజ్ ఉంది. ఎట్లా ప్రేమించినాడు? ఏమన్నాడు ఆయన? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరు ఒకరినొకరు ప్రేమించారు. దేవుడు మిమ్మల్ని ఎట్లా ప్రేమించినాడండి? ప్రతి ఒక్కరూ హృదయం మీద చేసుకొని, లేక ఇంటికి పోయిన తర్వాత పండుకొని దేవుని నా ఎడల, నా పిల్లల ఎడల ఎంత గొప్ప ప్రేమను చూపినాడు అని ఒకసారి ఆలోచన చేసుకోండి. మన తల్లిదండ్రుల పట్ల ఆయన ఎలాంటి ప్రేమను చూపినాడు ఆలోచన చేయండి. అన్నీ ప్రక్కన పెడితే కొత్త నిబంధన కాలంలో, యేసుస్వామి కాలంలో ఆయన ఎంతగా ప్రేమించినాడో ఒక్కసారి ఆలోచన చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. కరుణామయుడు సినిమా చూస్తేనే మనకు ఆయన ప్రేమ గుర్తొస్తుంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూస్తేనే ఆయన ప్రేమ గుర్తొస్తుంది. ప్రతి క్షణం ప్రయాణాల్లో, పిల్లల ఆరోగ్యంలో, ఎక్కడో ఉద్యోగాలు చేసే పిల్లల విషయాల్లో, హాస్టల్స్లో ఉండి చదువుకునే పిల్లల విషయాల్లో, వాళ్ళ అవసరతలను తీర్చుకునే విషయాల్లో అద్భుతమైన రీతిగా ఎవరో ఒకరు స్నేహితుల ద్వారానో, బంధువు ద్వారానో మనకు సహాయం దొరికినప్పుడు, బంధువు కనపడుతున్నాడు కానీ ఆ బంధువు వెనక ఆ ప్రేరేపణ కలగజేసిన దేవుని మర్చిపోతాం. నేను గుంటకల్ చెప్పినా, నేను ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన ఎప్పుడైనా ఏదన్నా అవసరమై చర్చికి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఆయన హెల్ప్ అడిగినప్పుడు ఆయన తప్పకుండా చేస్తాడు. థ్యాంక్స్ చెప్తాం అనుకో, థ్యాంక్స్ యాక్సెప్ట్ చేయడానికి. డోంట్ సే థ్యాంక్స్ టు మీ బాబు గారు, నాకు ఈ మనసునిచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్పండి అండి. సో మన హృదయంలో వచ్చే ప్రతి తలంపు అది ఆయన నుండే అన్న భావన మన జీవితంలో జరిగితే ప్రతి కార్యము ఆయన వల్లనే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఆ కృతజ్ఞత భావము ఇంకో రకంగా ఉంటుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇంకొకటి ఉంటుంది. పైనుంచి వచ్చే దీవెన ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను చేసిన, నాకుంది జ్ఞానము, నేను టైం స్పేర్ చేసిన, నా ద్వారానే సాధ్యమైంది, ఇలాంటి ఆలోచన విధానాలు ఉంటాయి. అక్కడ నీవు నేను గణపరచబడతాం కానీ దేవుని మాత్రము కాదు. సులువుగా మనం తెలియకుండానే బలహీనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం ప్రాణం పెట్టినంతగా ఆయన దేవునితో కూడా సమానమైన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ప్రేమిస్తే, నీ పక్కనున్న నీ సహోదరుని, నీ రక్త సంబంధికుని, నీ స్నేహితుని, లేక నీ సంఘస్థుని, సంఘం కాలో కానికి సంబంధం లేని వారిని ప్రేమించలేకపోతే ఏంటి ప్రయోజనం? మదర్ తెరిసా కలకత్తాలో తన ఆశ్రమాన్ని స్థాపించిన దినాలలో ఆమె దగ్గర కేవలం 3 చీరలు, ఒక 5 రూపాయలు మాత్రమే ఉందంట. ఎంతండి? తనకు అంతా ఉంది కాబట్టి నేను చేసినానని కాదు, అక్కడ ఆమెకి ఏమీ లేదు. కానీ అభాగ్యులైనటువంటి ఆ పసిపిల్లలను, విడవబడిన పిల్లలను, రోగాలతో వీధుల్లో విడవబడినటువంటి ముస్లిం వాళ్ళను, యవనస్తులను, వీళ్ళందరినీ చూసినప్పుడు ఆమె మనసు కరిగింది. వారిలో ప్రభువును చూడగలిగింది. వారికి సహాయం చేయాలనుకుంది. వారి కోసం ఒక ఆశ్రమం స్థాపించాలనుకుంది. ఒక డొక్కు కారుతో ఆమె కలకత్తా వీధుల్లో స్థలం కొరకు తిరుగుతూ ఉందంట. ఆమె దగ్గర ఉన్నది కేవలం 3 చీరలు, ఒక 5 రూపాయలు మాత్రమే. కానీ ఆమె మనసు మాత్రం ఎవరి ప్రేమతో నింపబడింది? దేవుని ప్రేమ చేత నింపబడింది. అలాగ తిరుగుతుంటే ఆమె కారు చెడిపోయిందంట ఒక వీధిలో. అయ్యో అని చెప్పేసి కాసేపు ఇబ్బంది పడిన తర్వాత తలెత్తి చూస్తే ఎదురుగా ఒక క్యాథలిక్ చర్చి కనపడింది. దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ ఆపినాడు అనుకో లోపలికి వెళ్ళింది. పోయి పాస్టర్ గారితో మాట్లాడి తన ఉద్దేశాన్ని బయట పెట్టినప్పుడు ఆయన ఒక పాడైపోయినటువంటి ఒక పార్సనేజ్ని చూపించి, ఇక్కడ మీరు మీ సేవను ప్రారంభించండి. దేవుని కార్యాలు మనస్సు ప్రభువు చేత, ఆత్మచేత నింపబడి ఉంటే మనము దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆమెను పునీతగా లేక సిస్టర్హుడ్ ఇచ్చి ప్రపంచమంతా ఆమె సేవను మనం కొనియాడుతున్నాము. ఆమె మాటలు మనకు స్ఫూర్తినిస్తున్నాయి. కాబట్టి ప్రభునందు ప్రేమను పరిశీలన చేసుకుందాం. ఇంకా ఇంత గొప్ప దేవుడు ఇంకా ఎన్ని భాగాలు ఎన్ని చదివినా కూడా ఈ మాటకు రావు. మంచి మాటలు ఆ తర్వాత ఉన్నాయి. నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు,
మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించినాను. అంటే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మీరు ఒకరిని ఒకడు ప్రేమించాలని సంగతులు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. మంచి క్లాజ్ అయితే ఉంది. ఒకరినొకడు మీరు ప్రేమిస్తే మీరు ఫలించి వృద్ధి పొందుతారంట. ఆ ఫలాన్ని పొందటానికి, ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఆ క్రమంలో జీవిస్తే మనకు అన్ని కష్టాలేనే, నిందలే, అవమానాలే, ఇబ్బందులే, సమస్యలే, ఈ లోక సంబంధమైన పరిస్థితులు మనల్ని కుంగదీస్తాయి, నలగొడతాయి. ఎందుకు అని అనుకుంటాం, కానీ అధైర్యపడాల్సిన పని లేదు. రోమాపత్రికలో పౌలు చెప్పిన మాటలే మనం జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తాను. ఆయన ఏమంటున్నాడంటే 30వ వచనం ఏమంటున్నాడు? రోమాపత్రిక ఎన్నో అధ్యాయం చదివినామండి, మర్చిపోయింటాం. 8వ అధ్యాయము. నేను కూడా మర్చిపోతుంటానండి, కానీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో దేవుడు వారిని పిలిచినాడు, ఎవరిని పిలిచినాడో వారిని నీతిమంతులుగా ఆయన తీర్చినాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చినాడో దేవుడు వారిని మహిమపరుస్తాడు. కాబట్టి నిన్ను నన్ను ప్రియమైన వాళ్ళని దేవుడు పిలిచినాడు. నీకు నాకు దేవుడి కృపనిచ్చినాడు. ఎంతోమందికి ఈ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించేటువంటి భాగ్యం లేదు, కానీ నీకు నాకు ఇచ్చినాడంటే దేవుడు పిలిచినట్టే. మనల్ని దేవుని ప్రణాళికలో మనం ఉన్నట్లే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్టే. కాబట్టి అట్లాగా ప్రేమించే వారి విషయంలో పౌలు భక్తుడు చేస్తున్న ప్రామిస్ ఏంటంటే, అలాగా పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చటానికి ఆయనే సమర్థుడు. మనకున్న జ్ఞానం కాదు, సమర్థత కాదు, డబ్బు కాదు, ఇంకేది కాదు. దేవునికే మహిమ అన్నాడు కదా ఆ సంఘ పెద్ద గుంటకల్లో. నాకు కాదు, ఆ మనస్సుంచిన దేవునికి థ్యాంక్స్ చెప్పండి, నాకు థ్యాంక్స్ చెప్పొద్దు అంటాడు ఆయన. సో ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, మనల్ని పిలిచినాడు కాబట్టి మనం ఎడున్నాం. ఈ పిలుపు లేని వాళ్ళు చాలామంది మన చుట్టూ, మన నైబర్స్ ఎక్కడెక్కడో విలాసవంతంగా సొంత పనుల మీద నిమగ్నమైపోయి ఏమైపోతుంటారో మనకు తెలియదు. కానీ దేవుడు పిలిచినాడు కాబట్టి మహోన్నతమైన దేవుని మందిరాన్ని నిర్మించుకోగలిగినాం, అందులో కూర్చొని ఆరాధించగలుగుతున్నాం. అందులో కూర్చొని ఆరాధించేటువంటి మనము మన ప్రవర్తన, మన జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. జక్కయ్యకు, అందరూ తిరస్కరించిన జక్కయ్యకు ఇవ్వబడిన కృపను పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరిని పిలిచినాడో వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరిని నీతిమంతులుగా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తారో తన మహిమను దేవుడు వారికి ఇస్తాడని చెబుతూ, లోక సంబంధమైన కష్టానికి, భయానికి ఎందుకు మీరు భయపడతారు? ఎందుకు మీరు భయపడతారు? ఏం భయపడొద్దు అని అంటున్నాడు. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కొడుకుని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినాడు. అలాంటిది అన్నీ మనకివ్వడా? కొడుకునే ఇచ్చి సిలువలో నీకోసం నాకోసం నలగొట్టి అవమానపరిచి బాధపెట్టి రిక్తునిగా దీనునిగా ఆ పశువుల పాకులో మనం అక్కడ పుట్టడానికి ఇష్టపడతామా? మన పిల్లల్ని ఆ క్రమంలో పెంచుకోవడానికి ఇష్టపడతామా? పడం. ఎందుకంటే దేవుడు ఇచ్చినాడు, అది దేవునికి మహిమకరంగా. నేను చెప్తాను, డబ్బులు ఎంతన్నా దాచిపెట్టవద్దండి, ఖర్చు పెట్టండి. BMW కారు కొనుక్కొని తిరగండి, అతి ప్రేమ కలిగి ప్రవర్తించండి. అవసరానికి మించి కూడబెట్టొద్దండి. ఒక్కసారి సునామీ వస్తే ఏం పోతాయో అన్నీ కదా, ఏది ఉండదు. కానీ దేవునికి మహిమకరంగా దర్జాగా బ్రతకండి. ఐఎమ్ సారీ సట్టురస్ గారు, ఐఎమ్ సారీ సార్. బైబిల్ చదువుతా అంటే కొంచెం సార్సు పిల్లోని లెక్క టీషర్ట్ వేసుకొచ్చినాడు కదా అని అనుకుంటాం కదా, దాని వెనుక మనస్తత్వం ఎట్లుంటుంది? నేను కూడా టీషర్ట్ వేసుకున్నాను లోపల. అది ఒక విధమైనటువంటి ఉత్సాహాన్ని నింపుతుంది మనిషికి. ముసలోని లెక్క చినిగిపోయిన బట్టలు, లేక మాసిపోయిన బట్టలు, లేక ముసలోళ్ళు గుర్తుంచుకునే బట్టలు వేసుకుంటే ఆ స్పిరిట్ రాదు మనకి. నేను అప్రిషియేట్ చేసిన ఆయన మనసులో, ముందు కొంచెం అనిపించిందిలే, అప్రిషియేట్ చేస్తున్నా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన ఎడల మనకు అనుగ్రహించిన వాటిని దాచుకొని మొరపెట్టుకోద్దండి. మంచి కారు, మంచి బంగళా, ఇల్లు కట్టుకోండి, ఆరోగ్యవంతమైన తిండి తినండి. అట్ ద సేమ్ టైం ప్రేమ కలిగి ప్రవర్తించండి, దయ కలిగి ప్రవర్తించండి, కృతజ్ఞత కలిగి ప్రవర్తించండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, కానీ కాన్షియస్ ప్రభుతో కూడా ఉన్నారు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మహిమపరచబడాలి. నన్ను చూసి దీనమైన ముఖం పెట్టుకొని కష్టాలన్నీ ఉన్నాయి నా మీద అని తికొన్లాగా తిరగాల్సిన అవసరం లేదు. ఆకలి ఉన్నా కూడా ముఖంలో సంతోషాన్ని నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మహిమపరచబడతాడు. వీడురా నిజమైన క్రైస్తవుడు అని
అటు ప్రేమనల్లరా ప్రయత్నం చేద్దాం. కొత్త సంవత్సరం ఇట్స్ ఎ బిగినింగ్. ట్రావెలింగ్ ఎంత ఉందో తెలియదు. పిల్లలను మనం చూడాల్సిందే. అయిపోతుందని నేను చెప్పాను. పిల్లలను దేవుడు చూడడానికి ఆయన ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇస్తుంది. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు కొంచెం వార్నింగ్స్ మేము ఎట్లా వార్నింగ్స్ ఇస్తూ ఉంటాం, కొన్నిసార్లు మేము కూడా ఎట్లా చెక్ చేసుకుంటుంటామో కొన్ని వార్నింగ్స్ ప్రకృతి రీత్యా ఉంటాయి. అవన్నీ బైబిల్లో ఉన్నాయి, వెరీ క్లియర్. ఇలాంటివన్నీ జరుగుతాయి అంత దినాల్లో, జాగ్రత్త పడని అంటున్నాడు. కానీ ముడుచుకొని కూర్చొని ఇంకేదో ఆత్మన్యూన్యతతో దిగులు చింతలతో ఎవరు కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు, తన సొంత కుమారుని ఇచ్చినటువంటి దేవుడు, అందరి కొరకు తన కుమారుని అప్పగించిన దేవుడు సమస్తమును మనకు ఎందుకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నీకు ఏం కావాలని అడుగు, ఇస్తాడు. అడగండి, ఇచ్చి శోధించండి అంటాడు. అడగండి అంటున్నాడు. అడగకుండానే ఎవరి దగ్గరకో పరిగెత్తాడు, వాడేదో ప్రార్థన చేస్తే వస్తాయని. వట్టిదండి, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ఇది ఒక ఫెలోషిప్ కోసం మనం ఆరాధిస్తున్నాం. దేవుని సన్నిధి మనం అనుభవించడానికి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. కానీ నీ గదిలో నీవు విశ్వాసంతో కన్నీళ్లతో దేవుని వేడుకుంటే దేవుడు మన ప్రార్థనను వింటాడు. యేసు వస్త్రాన్ని ఎంతో ప్రయత్నం చేసింది ఆ బిడ్డ, ఆరోగ్యం చేకూరలే. వెనక నుంచి ప్రభు వస్త్రాన్ని భయంతో ముట్టుకుంది. అప్పుడు దేవుడు తన నుంచి ప్రభావం పోయిందని ఆయన విషయం తెలుసు. కానీ ఆమెతో ఏమంటున్నాడండి ఆయన? నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. సమాధానంతో ప్రతి ఒక్కరితో అదే అంటారు. ఆవగించేంత విశ్వాసం లేదా మనకు ఉంది, కానీ మనం ప్రయత్నం చేయడం. అటు ప్రేమల కొత్త సంవత్సరం ఒక క్రొత్త ఆలోచన విధానాలతో జ్ఞానవంతులుగా, వివేకులుగా, భయము భక్తి కలిగిన వారంగా, వినయ మనస్కులుగా, ప్రేమ కలిగిన వారంగా, ఆయన ప్రేమించినాడు మనం కూడా ప్రేమించాలా, క్షమించాలా. ఇలాంటి భావనలతో మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు కృపనిస్తాడు. దినమెల్లా మనము వధింపబడిన వారమని విశ్వాసులు మాట్లాడుతున్నారు. వదకు తేబడి గొర్రెలుగా మేము ఎంచబడ్డామని అంటున్నాడు. వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ లోకంలో మనం ఎన్నికలేని వారం కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, అందరిలాగా మనకు మెడలు మిద్దలు ఉండకపోవచ్చు, అందరిలాగా గొప్ప గొప్ప స్టేటస్లు మనకు ఉండకపోవచ్చు. క్రైస్తవులుగా వధకు తేబడిన గొర్రె పిల్లలమే మనం. విరిగి నలిగిన హృదయాలతో జాగ్రత్తగా ఉండాల్సిన వారమే. యేసు స్వామి కొరకు సమస్తాన్ని త్యాగం చేయటానికి కూడా సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఉన్నదంతా ఇచ్చినటువంటి ఆ బిడ్డ యేసు స్వామి చేత ఘనపరచబడింది. ఎంతో కలిగినటువంటి ఒక ఆమె రోజు గుడి విడుస్తుందంట కదా, వాట్సాప్లలో చదువుతుంటాం. భలే రాసినాడు ఆయన. రోజు వచ్చి గుడి క్లీన్ చేస్తా అంటే ఇంకొక కారులో దిగినవాడు అది గమనించక, పాపం మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, వచ్చి గుడిలో ఊడుస్తూ ఉంది, తుడుస్తూ ఉంది అని కొద్ది రోజులు గమనించినాడు ఆమెను. గమనించి ఇంకా ఆయన పెద్ద షావుకారి పాపము వచ్చి, ఏమో నీకు కష్టాలు ఉన్నట్టుండే, ఇదిగో నా కార్డు తీసుకో, నీకు ఏదైనా అవసరం ఉంటే నీకు హెల్ప్ చేస్తాను నేను అని కార్డు ఇస్తే ఆమె విధేయతగా కార్డు తీసుకునేది. థ్యాంక్ యూ అనే కార్డు తీసుకుని థ్యాంక్ యూ చెప్పింది. వాడు కారు ఎక్కకముందు ఈమె కూడా వీధి చివరిలో తను పెట్టుకున్నట్టు పోయి కారు ఎక్కుతా అంటే వీడు దిక్కు తెలగా చూసినాడు. ఎందరేమో పేదరాలని నేనేమో నా కార్డు ఇస్తేనే చూస్తా అంటే తనకంటే ఖరీదైన కారులో ఆమె వెళ్తూ ఉంది. తర్వాత తనకు అర్థమైంది, ఎంత ఎదిగినా దేవుని సన్నిధిలో వదగగలిగిన మనస్సును నేను కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. ఎందుకంటే అలాంటి వారి పక్షంగా ఎవరున్నారండి? దేవుడు. ప్రార్థన చేస్తున్నాం. దేవమా పర్వతండి, కృపగలిగిన మా ఆశయ, మరొకసారి మీ కొందనాలు. ఈ నూతన సంవత్సరము మరొకసారి మరింత స్ఫూర్తివంతమైన, విశ్వాస సహితమైన, నీడల కృతజ్ఞత కలిగిన వారంగా, పాపం అనే ఊబిలో నిస్సహాయకరమైన స్థితిలో ఉండగా ప్రభువా, నీవు మానవుడిగా, దీనుడిగా, దాసుడిగా పుట్టి మాకు రక్షణ దయచేసిన దేవుడు. అలాంటి దేవుని పట్ల మేము కృతజ్ఞత కలిగి జీవించడం ఎంతైనా మా అవసరత మా తండ్రి. సింహము తన ఎడల దయ చూపినటువంటి వ్యక్తిని మర్చిపోలేదు మా ప్రభువా. మరి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి, లోకాన్ని విడిచి మా మధ్యకు వచ్చి ఎన్నో ఆధ్యాత్మికమైన తండ్రి యొద్ద ఆత్మ సంబంధమైన సంగతులను నేర్పినటువంటి నీ ఎడల మేము కృతజ్ఞత కలిగి ఉండకపోతే
మా విశ్వాసము వ్యర్థము మా తండ్రి. ఫలవంతమైన విశ్వాస జీవితాన్ని అన్నాడు జక్కయ్య పొందిన కృపను ఒక క్షణములో ఆయన తన మనస్సును మార్చుకోవడం ద్వారా ఇతడును అబ్రహాము కుమారుడని మా పితరుల కాలం నాటి ఆశీర్వచనాన్ని అతనికి మీరు దయచేసి ఆ ఇంటికి రక్షణ ఇచ్చిన దేవా, అటు రక్షకుని కలిగి ఉండటానికి పరిపూర్ణంగా జీవించడానికి మాకందరికీ సహాయాన్ని దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.